వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలోనే జమిలి ఎన్నికల్ని సమర్థిస్తూ కోవిడ్ కమిటీ సిఫార్సు చేసింది. కోవిడ్ కమిటీ సిఫార్సులకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గతంలోనే జమిలి ఎన్నికల్ని సమర్థిస్తూ కోవిడ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుని ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. మహాత్మా, సో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపే బిల్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఎలా చూడొచ్చు? మిగతా విపక్ష సభ్యులు కానీ విపక్ష పార్టీలు కానీ దీని మీద ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? జమిలి ఎన్నికల బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని రేపే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు ఎల్లుండు భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలందరూ ఢిల్లీలో అందుబాటులో ఉండాలి, పార్లమెంటు సభకు హాజరు కావాలి అంటూ విప్ కూడా జారీ చేసింది ఆ పార్టీ. దీన్ని బట్టి ఆ విప్లోనే ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ గురించి చర్చించాల్సి ఉంది కాబట్టి మీరంతా అందుబాటులో ఉండండి అంటూ అందులో పేర్కొన్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే రేపే ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఆ బిల్లునే ఆమోదించింది. అంతకంటే ముందు జరిపిన కసరత్తు కూడా మనకు తెలుసు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ దేశవ్యాప్తంగా విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. అనేక వర్గాలు సమాజంలో ఉన్న విద్యావేత్తల నుంచి మొదలుపెట్టి రాజకీయ పార్టీల వరకు అందరినీ కూడా అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. వాటన్నింటినీ క్రోడీకరిస్తూ 18,000 పేజీలతో ఒక నివేదికను రూపొందించింది. జమిలి ఎన్నికల ఆవశ్యకత అవసరం ఎంత అన్నది ప్రతిసారి కూడా చెప్తూ వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అనేక సభల్లో అనేక వేదికల మీద చెప్పుకుంటూ వచ్చారు. పదే పదే ఎన్నికల్ని నిర్వహించడం కారణంగా ఖర్చు తడిసి మోపెడవుతుంది. అదొకటైతే ఈ పరిపాలన కూడా స్తంభిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు లోకల్గానైనా సరే అక్కడ ఎన్నికల కోడ్ని అమలు చేస్తూ వస్తుంటాం. అక్కడ ఎటువంటి రెగ్యులర్ ఈవెంట్స్ కొత్త కార్యక్రమాలని ప్రకటించడానికి వీల్లేకుండా పోతుంది. సో దీన్నంతా నివారించాలి అని అంటే గ్రామ స్థాయిలో జరిగే సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత స్థానిక సంస్థలు, అసెంబ్లీలు, పార్లమెంటు అన్నీ ఒకేసారి నిర్వహించాలి. ఒక్కసారి ఓటర్ బయటకు వచ్చాడంటే అన్నిటికీ ఓటేసి వెళ్ళాలి. ఆ తరహాలో జమిలి ఎన్నికల్ని నిర్వహించాలి అన్న ఆలోచనతోటే ఈ ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. మొత్తంగా రామ్నాథ్ కమిటీ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని బిల్లు రూపొందింది. ఆ బిల్లు రేపు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది దీన్ని రామ్నాథ్ కమిటీ సంప్రదింపులు జరిపే సమయంలోనే 30కి పైగా రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించగా కాంగ్రెస్ సహా మొత్తం 15 రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. అంటే ఆ రాజకీయ పార్టీల వైఖరి ఏంటి అన్నది ఇదివరకే మనకు తెలిసిపోయింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఈ బిల్లును సమర్థించే అవకాశం కనిపించట్లేదు, ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశమే ఉంది. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలన్న డిమాండ్ కూడా తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని జేపీసీకి పంపించేందుకు సైతం సిద్ధంగా ఉంది. ఎందుకంటే అందరినీ సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవాలి, ఈ నిర్ణయాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బిల్లు పాస్ చేయాలన్నా కూడా మొత్తం 18 రాజ్యాంగ సవరణలు అవసరం. అంటే రాజ్యాంగంలో 18 చోట్ల సవరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 172. ఈ ఆర్టికల్ 83 అనేది రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీల గడువుని నిర్ణయించే ఆర్టికల్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు పదవీకాలం అయిపోయినా కూడా ఈ జమిలి కోసం వాటిని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ ఆర్టికల్ని సవరించాల్సి ఉంటుంది. అలాగా పార్లమెంటుకు సంబంధించిన గడువుని ఎక్స్టెండ్ చేయాలన్నా కుదించాలన్నా ఈ ఆర్టికల్స్ని సవరించిన తర్వాతనే ఈ జమిలి ఎన్నికల్ని అమలు చేయడం సాధ్యపడుతుంది. కాబట్టి వీటితో పాటు ఆర్టికల్ 324A అవి స్థానిక సంస్థలకు సంబంధించింది, ఆర్టికల్ 325 ఇదేమో కామన్ ఓటర్ లిస్ట్.
ఇప్పటిదాకా మనం చూసుకుంటే లోక్సభ ఎన్నికలకు ఒక ఓటర్ లిస్టు, అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసేది ఒక ఓటర్ లిస్టు ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించేది ఒక ఓటర్ లిస్టు ఉంటుంది, స్థానిక సంస్థలకి కింది స్థాయిలో ఇలా ఎక్కడికక్కడ వేర్వేరు ఓటర్ల లిస్టు ఉండడం, ఓటర్ల జాబితా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి కామన్ ఓటర్ జాబితాను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు అన్నది ఈ బిల్లులో ఉన్న మరొక ముఖ్యాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ అన్ని సవరణలను పాస్ చేయించాలి అని అంటే కొన్ని సవరణలకైతే ఈ సభలో 2/3 మెజారిటీ కూడా అవసరం పడుతుంది. మరి అంత చేయాలంటే ఏకాభిప్రాయం సాధించాలి, లేదంటే మెజారిటీ 2/3 రాజకీయ పార్టీలను ఒప్పించాల్సి ఉంటుంది, ఆ సంఖ్యాబలాన్ని సమీకరించాల్సి ఉంటుంది. దానికి తగ్గ కసరత్తు చేయాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేస్తే దానికి పంపించైనా సరే దీని మీద కూలంకషంగా చర్చ జరిపి సంప్రదింపులు జరిపి ఆ తర్వాతనే బిల్లును అమలు చేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2029తో ప్రస్తుత లోక్సభ గడువు ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలు 2029లో జరిగే జనరల్ ఎలక్షన్స్కి మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని ఎక్స్టెండ్ చేసేలాగా, అంటే ఆల్రెడీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ దేన్ని కూడా మధ్యలోనే కుదించకుండా వాటి టర్మ్ కంప్లీట్ అయ్యాక దీనికి ఎక్స్టెండ్ చేసేలాగానే చూస్తున్నారు. ఒకవేళ 2029కి అన్ని రాష్ట్రాలు కలిసి కుదరకపోతే గనక ఆ తర్వాత జరిగే ఎన్నికలకైనా సరే అన్ని రాష్ట్రాలని కలిపి ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 67 వరకు జమిలీ ఎన్నికలు జరిగాయి. అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటు కేంద్రంలో లోక్సభకి ఎన్నికలు జరిగాయి. అదే మాదిరిగా ఈసారి కూడా ఇక నుంచి ఎన్నికల్ని నిర్వహించాలి. మధ్యలో ఏదైనా ప్రభుత్వాలు పడిపోయినా సరే ఆ టర్మ్ మిగతా సమయానికి మాత్రమే ఉండేలాగా ఈ రకంగా ఏర్పాట్లు, అంటే ఆ ప్రతిపాదనలు బిల్లు అంతా కూడా రేపు ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఇంకేమేమి అంశాలు ఉన్నాయన్నది మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా జమిలీ ఎన్నికలను నిర్వహించాలి అన్న ఒక కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు ఇవాళటి క్యాబినెట్ నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. రైట్ మహాత్మా. సో మొత్తానికి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేసింది. ఇది రేపే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కూడా యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే సాధారణ ఎన్నికల సమయానికి జమిలీ లాగానే ఎన్నికలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో రేపు పార్లమెంట్లోకి తీసుకువస్తే ఒకవేళ జేపీసీకి పంపిస్తారా, ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.